అందరికీ నమస్తే అండి. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది. సో ఈ 2 ఏళ్లలో కూటమి పరిపాలనకు ఎన్ని మార్కులు పడతాయి? ఆల్రెడీ చాలా సర్వేలు వచ్చాయి, చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ ఒక క్లారిటీ, ఫుల్ క్లారిటీతో, పూర్తి స్పష్టతతో అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అనే అంశం మీద మన గుండు సూది మ్యాగజైన్లో ఈ నెల ఒక స్టోరీ వచ్చింది. ఈ నెల కవర్ పేజ్ స్టోరీ గుండు సూది మ్యాగజైన్లో అదే. దీనిలో నేను ఏమి రాశానంటే ఎడిటోరియల్ అంశాల వారీగా రాశాను. ఇదిగోండి, అంశాల వారీగా 2 ఏళ్ల పనితీరు అంశాల వారీగా. సంక్షేమం 100కి ఎన్ని మార్కులు, అభివృద్ధి 100కి ఎన్ని మార్కులు, పెట్టుబడులు ఉపాధి కల్పన 100కి ఎన్ని మార్కులు, అలాగే వర్గాల వారీగా ఉద్యోగుల్లో ఎన్ని మార్కులు, నిరుద్యోగుల్లో ఎన్ని మార్కులు, మహిళల్లో ఎన్ని మార్కులు, అలాగే ఉన్నత వర్గాల్లో ఎన్ని మార్కులు, అలాగే రాజకీయంగా ఎమ్మెల్యేల పనితీరుకి ఎన్ని మార్కులు, కార్యకర్తల పనితీరుకి ఎన్ని మార్కులు, ఇలా అనేక అంశాలను, సున్నితమైన అంశాలను మనం ఈ నెల కవర్ పేజీ ఆర్టికల్లో కవర్ చేసామండి ఈ నెల మ్యాగజైన్లో. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఈ నెల మ్యాగజైన్లో చాలా అంశాలు ఉన్నాయండి. ఈ నెల మ్యాగజైన్ కంటెంట్ బాగా వచ్చింది. యుద్ధం ఖరీదు, యుద్ధం ముగిసింది కదా, సో దానివల్ల ఎంత నష్టపోయింది మన దేశం అనేది ఒక ఆర్టికల్లో కవర్ చేసాం. అలాగే ఫీఫా వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, దీనికి సంబంధించి దీని స్పెషాలిటీస్ ఏంటి, అసలు మన దేశం ఎందుకు ఈ వరల్డ్ కప్లో పాల్గొనట్లేదు అనే అంశాన్ని కవర్ చేసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎమోషన్స్ మిస్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, సో ఏంటి, కాలానుగుణంగా ఎందుకు భావజాలాన్ని మార్చుకుంటున్నారు, దీనివలన నష్టం ఏంటి అనేది చాలా సున్నితమైన అంశాన్ని కవర్ చేసాం. అలాగే మెగా డిఎస్సిలో కుట్ర ఎందుకు జరుగుతోంది, ఎవరిది కుట్ర అనే అంశం, ఇలా అనేక అంశాలు కవర్ అయ్యాయి. అలాగే ఏలూరు పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్, ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యేల పనితీరు వారిగా ఒక గ్రౌండ్ రిపోర్టు, అలాగే ఒక ఎమ్మెల్యే గారి పనితీరు, అలాగే బెంగాల్లో బీజేపీ పరిపాలన ఎలా ఉంది ఈ నెల రోజుల్లో, అలాగే విజయ్ మొదటి నెల పరిపాలన ఎలా సాగింది, ఇలా అనేక అంశాలను ఇచ్చామండి. సో వచ్చే నెల నుంచి మ్యాగజైన్ కంటెంట్ పెరగబోతుంది, ఇంకో 10 పేజీలు. తెలంగాణ రాజకీయాలను కూడా ఎక్కువ స్టోరీస్ కవర్ చేస్తాం. మ్యాగజైన్కి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ మంత్ నుంచి పేజీలు పెంచమని అడుగుతున్నారు కాబట్టి ఇదే రేట్ ఉంటుంది, లేదా రేటు తగ్గిస్తాము, పేజీలు ఇంకో 10 పేజీలు పెంచుతాం, తెలంగాణ ఐటమ్స్ కూడా కవర్ చేస్తాం. సో కంటెంట్ నచ్చుతుంది, చదువుతున్న ప్రతి వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9391335993 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యాగజైన్ కావాలి అని. అలాగే ఈ మ్యాగజైన్లు జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మంచి వ్యాపార అవకాశం. ఎవరైనా హైదరాబాద్లోనూ మనకు కావాలి, బెంగళూరులో సెపరేట్గా కావాలి, దాంతోపాటు మన రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. మీకు మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే, మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది మంచి వ్యాపార అవకాశం. ఇప్పుడు గుండు సూది మ్యాగజైన్ రేటు 100 రూపాయలు పెట్టాం కదా, సో నెక్స్ట్ మంత్ నుంచి తగ్గిస్తాం, 50 రూపాయలే పెడతాం. ఎందుకంటే ఈ 100 రూపాయల్లో 75 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కే పోతుంది, కొరియర్కే పోతుంది. డిస్ట్రిబ్యూటర్లను పెట్టడం వల్ల ఆ 75 రూపాయలు ఖర్చు అవ్వదు. సో దీనివలన మనం త్వరగా అందించగలం, అండ్ డిస్ట్రిబ్యూటర్లకు కొంత కమిషన్ ఉంటుంది, అండ్ వినియోగదారులకు కూడా త్వరగా చేరుస్తాం, సాధ్యమైన త్వరగా ఇస్తామన్నమాట. సో మ్యాగజైన్ రేటు కూడా తగ్గుద్ది. ఇంత రేటు పెట్టడం నాకు ఇష్టం లేదు, 100 రూపాయలు మ్యాగజైన్ రేట్ అంటే ఎక్కువే, కానీ తప్పట్లేదు. ఎందుకంటే కొరియరే 75 రూపాయలు అవుతుంది, స్పీడ్ పోస్ట్కి పంపిస్తే 70 రూపాయలు అవుతుంది, దానికే పోతుంది. అందుకే నేను డిస్ట్రిబ్యూటర్లు, మీకు ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్గా ఉండాలనే ఇంట్రెస్ట్ ఉంటే, మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగంలో అనుభవం ఉంటే ఇమీడియట్గా పైన కనిపిస్తున్న నెంబర్, పక్కన స్క్రీన్ మీద ఒక యాడ్ ఉంది కదా, దానిలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీతో మాట్లాడతారు మా టీం. థ్యాంక్ యూ.